చెప్పండి అన్న, ఏంటి సమస్య? ఈ ధర్నా దేనికి, ఎందుకు ఇంత కష్టం? గత నెల రోజులుగా ఆటో డ్రైవర్లు పడుతున్న అనేక ఇబ్బందులు ప్రభుత్వంకు కూడా తెలుసు. రోజు 1000 నుంచి 1500 సంపాదించుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే ఈ ఆటో డ్రైవర్కి ఈ ఫ్రీ బస్సు పెట్టడం వలన చాలా ఇబ్బంది అవుతున్నది. మేము నెల రోజుల నుంచి కూడా మేము అనేక ధర్నాలు కానీ బిచ్చాటం కానీ అన్నీ చేస్తున్నాను. గవర్నమెంట్కి వెళ్ళి ఎలాంటి స్పందన లేదు, ఏది లేదు. అందుకోసమనే ఈరోజు నిన్న ఒక ఆటో డ్రైవర్ కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఇలాంటి ఆత్మహత్యలు ఇంకా ముందు ముందు జరగొద్దనంటే ఈ యొక్క ప్రాబ్లంకి గవర్నమెంట్ ఏదైనా సొల్యూషన్ చూపించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ మరి 12,000 ఇస్తా ఉంటుంది. 12,000 అది ఆల్రెడీ ఆంధ్రాలో కూడా ఇస్తున్నారు. 12,000 10,000 ఆల్రెడీ ఇస్తున్నారు. అక్కడ బస్సులు ఫ్రీ లేదు, ఏది లేదు. అయినా ఇక్కడ మేనిఫెస్టోలో 12,000 అని పెట్టారు. 12,000 అంటే నెలకు 1000 రూపాయలు పడుతుంది. 1000 రూపాయలతో బతుకుతామా మనం? చెప్పండి. సంవత్సరానికి 12,000 అంటే 1000 రూపాయలతో బతకగలుగుతాం. రోజు 30 రూపాయలతోటి 1000 రూపాయలు ఆమ్దాన్ని పడగొట్టి నువ్వు 30 రూపాయలు ఇస్తుంటే కుదరదు కదా. ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ అంటే ఆటో డ్రైవర్ కాదు, ఒక ఆటో డ్రైవర్ రోడ్డును పడటం అన్నా అలా కుటుంబాలు కూడా రోడ్డున పడుతున్నాయి. ఇప్పుడు ఇంకొక 2-3 నెలలు అయిందనంటే ఆటో ఫైనాన్షియల్ సీజ్ చేసేస్తారు వెహికల్స్. చాలా అనేక ఇబ్బందులు వస్తాయి. దానికన్నా ముందే గవర్నమెంట్ దీన్ని గమనించి ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటే అయిపోతుంది. యూనియన్లతో కూడా చర్చిస్తలేరు, ఏది ప్రకటిస్తలేరు, చూద్దాంలే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఈ ఫ్రీ బస్సులు అనేది మంచి పథకం అంటారా? లేదండి, అది అసలు నాకు నచ్చలేదు. అసలు మన ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు కదా, ఫ్రీ దేనికి? ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు ఉన్నారు అంటే అనుకోవచ్చు. అందరికీ ఫ్రీ పెట్టడం వలన మా ఉపాధి కోల్పోయినాం కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరికైనా అందరినీ ఆదుకోవాలి, అందరిని మంచిగా చూడాలి. కానీ ఫ్రీ పెట్టడం వల్ల చాలా నష్టం అవుతున్నది మాకు. మా రంగం మీదనే ఫస్ట్ పడ్డది, ఆటో రంగం మీదనే. కాబట్టి గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకొని మాకు ఏదైనా తగిన సాయం చేయవలసింది. కొంతమంది ఓలా ఇంకా ఊబర్ నడుపుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే అసలు సమస్య కొంచెం తక్కువనే ఉందంటారు. కానీ మీది ఎంతవరకు? అది కరెక్ట్ కాదు. అది ఫ్రీ బైకులు కూడా ఉన్నాయి. బైకుల వల్ల ఇప్పుడు ఇంతకుముందు ఆటోలలో ఒకరుంటే ఆటో మాట్లాడుకొని వెళ్ళేటోళ్ళు. ఫ్రీ బైక్ పెట్టడం వల్ల ఓలా ఊబర్ వల్ల కూడా అసలు ఆటోలో ఎక్కట్లేదు ఎవరు, బైక్ బుక్ చేసుకొని వెళ్తారు. ఇది చాలా ఎఫెక్ట్ అయింది దీనివల్ల. అన్న, ట్యాక్సీ ప్లేట్ అంటే ఓన్లీ ట్యాక్సీ ప్లేట్కే ఓలా ఊబర్ ఏదైనా వర్తించాలి. కానీ బైక్కి ట్యాక్సీ ప్లేట్ కాదు కదా, దానికి ఎందుకు ఇచ్చిర్రు? దానికి ఎందుకు ఓన్ ప్లేట్? అది ఓన్ ప్లేట్కి ఎందుకు ఇవ్వాలనుకున్నారు? అసలు గవర్నమెంట్ ఏం చేయాలనుకుంది అంటే, గవర్నమెంట్ మా ఆటో రంగాల మీద, మా కార్మికుల మీద ఏమైనా మమ్మల్ని ఏమైనా కక్ష పట్టిందా? దానికి ఏంది సంబంధం అంటే, అసలు ఓలా ఊబర్ ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు ఇవ్వాలి. క్యాబ్ ఉంది, ట్యాక్సీ డ్రైవర్లు మేమందరము ఒక ట్యాక్సీ ప్లేట్ పెట్టుకొని దానికి నడపడం ఒకటి. కానీ ఓన్ ప్లేట్ బైక్, ఓన్ ప్లేట్ అంటే వైట్ ప్లేట్ ఉంది, దానికి ఎందుకు ఇవ్వడం? ఎంతవరకు సాధ్యం? మళ్ళీ దాని మీద గవర్నమెంట్ ఏదైనా సాధ్యం తీసుకొని నిర్ణయం తీసుకొని దాన్ని బట్టి మాకు ఏమైనా ఉపాధి ఇస్తే మేము మంచిగా బతుకుతాం. లేకుంటే ఇట్లాంటి ఆత్మహత్యలు చాలా జరుగుతాయి. మేము దానికి కూడా ఖండిస్తాం. ఇంకా ముందు ఇట్లాంటి ధర్నాలు చాలా పెద్ద ఎత్తున చేస్తాం, ఇంకా చాలా జరుగుతాయి. దానికి ఇప్పుడే మేము ఈ ధర్నా నిర్వహించడం ఏంటంటే, మాకు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాది ఏమైనా ఆదుకోవాలంటే ప్రతి నెల 15,000 రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్కు ఇచ్చి ఆదుకోవాలని మేము ఒక్కటి కోరుకొని ఈ ధర్నా నిర్ణయించడం జరిగింది. ఫస్ట్ ఆల్రెడీ టూ వీలర్ వల్ల చాలా పడిపోయింది. ఫస్ట్ ఆటోలు మంచిగా నడుస్తుండే. టూ వీలర్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఆటో అదైపోయింది. మళ్ళీ తర్వాత బస్సు వచ్చింది, ఇప్పుడు ఫ్రీ బస్ అని. ఆ ఫ్రీ పెట్టుట్లో ఇంకా పడిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏకదం రోడ్డు మీదకి వచ్చేసినాం ఆటో డ్రైవర్లు మొత్తం. కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చినాక న్యాయం జరుగుతుందని మేము అనుకున్నాం. కాబట్టి ఇవన్నీ ఓట్లు వాళ్ళకి వేసినాం కాబట్టి ఇప్పుడు మాకన్నా ఇంత న్యాయం జరగాలి. కనీసానికి మేము 100%లా కనీసానికి 70% కోల్పోయినాం. ఇప్పుడు 30%ల జీవితాలు మెరుగుపడవు. జీవితాలు అనేటివి చాలా అంటే చాలా హీనంగా అయిపోయినాయి. మా డైలీ ఫైనాన్స్లు ఉంటాయి, మాకు ఆటో కిరాయి కట్టుకోవాలి, ఇవి డైలీ ఇంట్లో 200-300 ఫైనాన్స్ కట్టాలి, ఇల్లు గడవాలి, పిల్లలకు స్కూలు ఫీజులు కట్టాలి. ఇవన్నీ సమస్యలు మాకు చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఇప్పుడు ఇట్లనే ఇప్పుడు చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు సీరియల్ బై సీరియల్ ఇట్లనే చనిపోతే పరిస్థితి ఘోరం అయిపోతుంది. కాబట్టి గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ తొందరగా చేయాలని, మాకు నెలకు 15,000 డైలీ దక్షిణమే ఒక 500 డైలీ 500 లెక్క నెలకు 15,000 అవుతాయి. కాబట్టి మాకు 15,000 ప్రకటించాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి అట్లయితేనే బతకగలుగుతాం, లేకపోతే మా పరిస్థితి ఘోరంగా అయిపోతుంది, హీనంగా అయిపోతుంది మా పరిస్థితి. ఈ కాంగ్రెస్ అసలు ఇస్తుందంటారా? 1.4 లక్షల కోట్లు కావాలి ఈ 6 గ్యారంటీలు చేయాలంటే. ఇప్పుడు మీరు మళ్ళీ మీకు కూడా చేయాలంటే 15,000 ఇంకెంతో అవుతుంది. మరి ఈ గవర్నమెంట్ అన్ని మాటలేనా లేదంటే చేస్తుందంటారా? అయితే అసలు మీరు అన్న క్వశ్చన్ బాగానే ఉన్నా సార్. గవర్నమెంట్ ఏం దృష్టిలో పెట్టుకొని మరి ఉచిత బస్సు ప్రయాణం పెట్టింది? ఎందుకు? అదే మమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టడం వలన మాలాంటి ఆటో కార్మికులు కానీ, లాంగ్ జర్నీ చేసే వాళ్ళు కానీ,
మన ఇప్పుడు తుఫాన్ వెహికల్స్ ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా చాలా మంది కూడా సఫర్ అవుతున్నారు. మరి అది ఏ దృష్టిలో పెట్టుకొని చేసారు? మేము రోడ్డు మీదకి వస్తామని తెలుసుగా ప్రభుత్వానికి కూడా. ఫ్రీ పెట్టడం మాకేం తప్పేం లేదు, మమ్మల్ని కూడా ఆదుకోవాలని నేను చెప్తున్నాం. గవర్నమెంట్ ఏ విధంగా ఆదుకుంటుందో పెట్టింది కదా, మరి ఏ ధైర్యంతో పెట్టిందో మాకు తెలియదు. మమ్మల్ని కూడా మేము ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ తలుచుకుంటే పెద్ద లెక్క కాదన్న, లక్షల ఇప్పుడు పెద్ద లెక్కనే కాదు అది. గవర్నమెంట్ తలుచుకుంటే ఆయనే తలుచుకోవాలి, కానీ ఏదైనా ఖచ్చితంగా అవుతుంది. కానీ దెబ్బకు దెబ్బ లెక్కకు లెక్క అంటే దెబ్బ మా మీద పడ్డది, లెక్క మొత్తం మీ దగ్గరనే ఉంది కాబట్టి లెక్క తెలుసలేరు. కాబట్టి మళ్ళీ మీ మీద దెబ్బ పడకుండా మీ లెక్క చెప్పకుండా ఉండకూడదు. అర్థమవుతుందా? ఇదైతే ఖచ్చితం. మళ్ళీ మా లెక్క మా చేతిలోకి వచ్చిందంటే ఘోరమైన పరిస్థితి ఉంటుంది. ఆటో డ్రైవర్తో పెట్టుకున్నాడు అనుకో ఘోరంగా ఉంటుంది. ప్రతి ఒక్క ఆటో మీద మేము పొద్దున్న లేస్తే పబ్లిక్ ఒక రీతిలో మా ఆటో ఎక్కితేనే మేము ప్రతి ఒక 10 రూపాయలు ఇస్తేనే మాకు ఒక 5 రూపాయలు 10 రూపాయలు వస్తేనే మా కుటుంబం సాధించుకోగలుగుతున్నాం. అట్లాంటిది ఇలా ఉచిత బస్సు పెట్టి మమ్మల్ని ఏం చేస్తుంది గవర్నమెంట్ అంటే ప్రతి ఆటో బయటికి వచ్చి ₹1 తీసుకోపోని పరిస్థితిలో ఉన్నాడు ఇలా. అందుకనే నిన్న ఆత్మహత్య జరిగింది మన రాజ్భవన్ ముంగట్నే. అది సీఎం దగ్గరనే ఉండు, క్యాంపస్ పక్కనే ఉంది, ఆయనకు తెలియదా? ఇన్ని రోజులు తెలియకుండా ఇంకా అంటే ఇంత పెద్ద ధర్నాలు ఇంకా ముందుగా ఒకవేళ మాకు ఇది ఏ పరిస్థితి మాకు రానియకుండా ఉంటే మేము చాలా సుఖశాంతంగా ఉంటాం. లేకుంటే ఇట్లాంటి ఇంకా పెద్ద ఘోరంగా చెప్పుకుంటాం. అసెంబ్లీని కూడా ముట్టడించే కార్యక్రమం కూడా ఉంటుంది. అవన్నీ చేసి చూపిస్తాం. గవర్నమెంట్కి ఇది ఒక హెచ్చరిక. ఎందుకంటే ఇప్పటి నుంచి మమ్మల్ని గుర్తించి మేము కూడా ఒక ఆటో డ్రైవర్ కార్మికులం అనుకొని మమ్మల్ని కూడా ఒక గుర్తింపు తెచ్చుకొని ఏదన్నా మా గురించి మాట్లాడి అదేమన్నా చేస్తే నెలకు 15,000 రూపాయలు మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ నుంచి. అది మాకు ఒకవేళ అందరికి ఇస్తే ఓకే, లేకుంటే ఇట్లాంటివి ధర్నాలు, ఈ అసెంబ్లీ ముట్టడిచ్చుడు అన్నీ ప్రతి ఒక్కటి చేసి చూపిస్తాం గవర్నమెంట్కి అని. ఏ గవర్నమెంట్ బాగా మంచి చేసిందంటారు? బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిందంటారా, కాంగ్రెస్? బీఆర్ఎస్ గవర్నమెంట్లో మాకే ఉచిత ప్రయాణం లేదు. మేము సుఖశాంతులతోటి మంచిగా బతికినాం. ప్రతి లేడీస్ ఇట్లా బయటకు వెళ్ళిందంటే ఆటో కూర్చొని ఒక 10 రూపాయలు ఇచ్చేది. ట్రాఫిక్ పోలీసులు కూడా అసలు అరాజు లేకుండా అసలు ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇది వచ్చినాక మళ్ళీ ఫోటోలు కొట్టుడు, బైకులు, ఇదంతా చాలా ఘోరంగా ఉంది. అసలు ఓలా ఊబర్ లో బైక్ ని కట్ చేయాలి. ఎందుకంటే మేము ట్యాక్సీ ప్లేట్ ఏదైతే ఉన్నామో ఫస్ట్ నుంచి ట్యాక్సీ ప్లేట్కి ట్యాక్సీ కట్టినాం. దాని తర్వాత కేసీఆర్ సార్ వచ్చి మాకు ట్యాక్సీ ఫ్రీ చేయించారు. కానీ ఓన్ బైక్ ఓన్ ప్లేట్ అంటే ఓన్ ప్లేట్ కార్లకి ఇవ్వండి. మేము ఓన్ ప్లేట్ కార్లకి ఇవ్వండి. మళ్ళీ ఓన్ ప్లేట్ బైక్ ఇచ్చినప్పుడు ఓన్ ప్లేట్ కార్లకి ఇవ్వండి. మొత్తం నడుపుకుంటారు కదా, జనాలందరూ బతుకుతారు. మళ్ళా అదే మీరు ట్యాక్సీ ప్లేట్ పెట్టుకొని మేము ట్యాక్సీ డ్రైవర్లం కాబట్టి ఒక ఆటో 5 లక్షలకు కొని ఏ విధంగా బతుకుతాం? అంటే 2 వీలర్ బండి 7,000కి తెచ్చుకొచ్చి ఆ 2 వీలర్ బండి మీద నడుపుకొని పోతున్నాడు. అంటే రోజు 1000 రూపాయలు నడుపుతున్నాడు. అంటే మేము దేనికి? అంటే మేము ట్యాక్సీ ప్లేట్ దేనికి? అసలు మేము ట్యాక్సీ నడపడం దేనికి? మేము ఆటో దేనికి? మళ్ళీ ఇవన్నీ పెట్టి మొత్తం వదిలేసేయండి. అంతా పబ్లిక్ దేనికి పడితే దానికి ఉపయోగించుకోండి. మళ్ళీ ప్రతి పెద్ద కార్లు తెచ్చుకోండి. అన్నీ ఓన్ ప్లేట్ బండ్లకు అందరికీ ఇవ్వండి. మళ్ళీ అంతా అయిపోతుంది కదా. మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు ఇస్తుందో మాకు తెలుసలేదు. ఈ ఓలా ఊబర్ బైక్ ఫస్ట్ బంద్ చేయాలి. అది మా